శాఖల వారీ ప్రైవేటీకరణ మీద మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. 60,000 మంది మున్సిపల్ కార్మికుల జీవితాన్ని బుగ్గిపాలు చేస్తారంటే నిలదీస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్ట కొట్టేందుకు సిద్ధమైన ఆందోళన చేస్తున్నారు. మున్సిపాలిటీలో 14 సేవలను ప్రైవేట్ పరం చేయాలని చూడడం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లను కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చీకటి జీవోలు 673, 975 వెనక్కి తీసుకుపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామంటూ విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళనకి దిగారు. మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పార్కులు, రోడ్లు, వాహనాలు వంటి 14 రకాల సేవలు ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవడం మీద కార్మికులు కన్నెర చేశారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల నుంచి తరలివచ్చిన కార్మికులను సోమవారం విజయవాడ ధర్నా చౌక్ చేరుకుని ప్రభుత్వ తీరుకు నిరసనగా శంకారావం పూరించారు. మున్సిపల్ సేవలు ప్రైవేటు పరమైతే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలో పనిచేస్తున్న 60,000 మంది కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తమకు పొట్ట కొట్టేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. చీకటి జీవోలు 673, 975 వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గతంలో చెత్త పన్నుపై నానాయాగి చేసిన ఇదే చంద్రబాబు ఇప్పుడు అదే చెత్త పన్ను తీసుకొస్తున్నారని, ఉమ్మేస్తే కూడా పన్ను వసూలు చేసేలా ఉన్నారని మండిపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.